హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అకాడమీ వాళ్ళు ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుంచి డైలీ ఎడిటోరియల్ అండ్ న్యూస్ అనాలిసిస్ సంబంధించి మన వెంకటేష్ పారుమంచర్ల సార్ అయితే మనకి టీచ్ చేస్తారు. దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి ఇక్కడ విజిట్ చేయండి. ఇక అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్, అదేవిధంగా ఫార్మేషన్ సిరీస్ సంబంధించి మన బాలాజీ చిర్రబోయిన సార్ అయితే మనకి క్లాసెస్ అనేవి అందిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు నేను ఇక్కడ మనకి ఫ్రీగా అయితే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి ప్రజెంట్. ఒకసారి వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. కాబట్టి ఏబిపిఎస్సి మరియు గ్రూప్స్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థులు ఇందులో సబ్స్క్రిప్షన్ తీసుకోండి. వాళ్ళందరూ మీ భవిష్యత్తుకి సువర్ణ బాటను అయితే కలిగిస్తారు. కాబట్టి మీ వంతు మీరు చేయాల్సిన ఒకే ఒక పని, డిస్క్రిప్షన్ నేనైతే లింక్ ఇస్తాను, ప్రతి ఒక్కరు అందులో సబ్స్క్రిప్షన్ తీసేసుకోండి. ఇక అదేవిధంగా మీ అందరి కోసం మన ఛానల్ తరపున వచ్చేసి మన యూట్యూబర్స్ కోసం వచ్చేసి మన సబ్స్క్రైబర్ల కోసం ముఖ్యంగా తెలుగు 10 అనేటట్టు ఉన్న రిఫరల్ కోడ్ కానీ యూజ్ చేసినట్టయితే మీకు 10% అందులో డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనీ అయితే సేవ్ అవుతుంది మీకు, ఓకేనా. కాబట్టి ప్యాకేజ్ తీసుకుంటే మంత్లీ ప్యాకేజెస్ అవి మీకు చాలా మనీ అని సేవ్ చేస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక డైరెక్ట్గా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది పూర్తయిపోయింది. ఒంగోలు అర్బన్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2వ విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అయితే జిల్లాలో పూర్తి చేసేట్లతో జిల్లా కలెక్టర్ వివరాలను అయితే ప్రకటించారు. ఇక 2వ విడతలో జరిగినటువంటి పరీక్షల్లో టోటల్ వచ్చేసి 64,636 మంది దరఖాస్తు అనేది చేసుకుంటగా ఇందులో కేవలము 46,855 మందికి మాత్రమే ఇక్కడ మనకి అభ్యర్థులు అయితే పరీక్షలకు హాజరయ్యినట్లు తెలుస్తుంది. ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే 1,491 ఉద్యోగాలను నోటిఫై చేసినట్లయితే తెలియజేశారు. ఇక వాటిలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 19 కేటగిరీల్లో వచ్చేసి అన్ని ఉద్యోగాల్లో అన్ని ప్రక్రియలు అయితే పూర్తి చేసినట్లు తెలియజేశారు. ఇక 996 మందికి మాత్రమే ఇక్కడ నియామక పత్రాలు ఇచ్చారు. ఇక మిగిలినటువంటి జాబ్స్ అనేటటువంటివి ఖాళీగానే ఉన్నాయి. ఇక వీటిని ఏ విధంగా భర్తీ చేయాలి, దీనికి సంబంధించి మనం ముందు తెలుసుకుందాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి అయితే చాలామంది రాలేదు, కేవలం 25 మందే వచ్చారు. ఇక స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి మరో 7 ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదు. 12 ఉద్యోగాలు కోర్టు కేసులు మిగిలి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం 1 మార్కు వచ్చిన వాళ్ళకి లేదా అంతకన్నా మించి వచ్చిన వాళ్ళు 2-3 మార్కులు వచ్చిన వాళ్ళకి అభ్యర్థులను కూడా నియమించేశారు. వాళ్ళకు కూడా జాబ్స్ ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఖాళీలను భర్తీ చేసినట్లు తెలియజేశారు. ఇక వెటనరీ అసిస్టెంట్ నియామకానికి నోటిఫై చేసి 522 ఖాళీలకు గాను 177 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్షకు హాజరై ఉత్తీర్ణత పొందారు, ఓకేనా. ఈ వారిలో 155 మంది అభ్యర్థులు మాత్రమే సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి అయితే అనంతరం అర్హులుగా ఉన్నారు. వివిధ కేటగిరీల్లో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు లేనందున ఏమైందంటే 451 ఉద్యోగాలు అయితే మిగిలినట్లు తెలియజేశారు. ఇక దీన్ని ఏ విధంగా భర్తీ చేస్తారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇక్కడ మనకి పేపర్ స్టేట్మెంట్ కనిపిస్తుంది, ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. అది 2.0 రూపంలో అయినా రావచ్చు, లేదా 3వ నోటిఫికేషన్ థర్డ్ నోటిఫికేషన్ రూపంలో అయినా మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి నోటిఫికేషన్ త్వరగా ఈ మంత్ ఎండింగ్లోనే రావాలి, లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో అయినా రావాలి అని చెప్పి కోరుకుంటున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఈ యొక్క గుడ్ న్యూస్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇక ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఇటువంటి 100% పక్కా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ పొందాలి. అదేవిధంగా ఇటువంటి జాబ్ అప్డేట్స్, సచివాలయానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియో కింద కనిపించే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.